పాఠశాల సెలవు దినాల్లో కోచింగ్ సెంటర్లు గాని ప్రత్యేక తరగతులు గాని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఓ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పిల్లలు సెలవు దినాలు ఉత్సాహంగా గడపడానికి, బంధువుల వద్దకు వెళ్లడానికి, మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడాలని ఆయన సూచించారు. ఒత్తిడి పెంచే విధంగా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే సంబంధిత వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే డీఈఓ హెచ్చరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ కోచింగ్ సెంటర్ పై గాని పాఠశాలపై గాని చర్యలు తీసుకున్నట్టు సమాచారం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు కొనసాగుతుండగా అధికారులకు ఈ విషయాలు తెలియవా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అమలు లోపంపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకి ఈ సమ్మర్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వరకు ప్రత్యేకమైన తరగతుల్లో తీసుకుని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా అన్ని యాజమాన్య పాఠశాలలు కూడా చర్యలు తీసుకోవాలి. అంతేగాని మిగిలిన విద్యార్థులకు ఎవరికి కూడా సమ్మర్ లో ఏ విధమైన కోచింగ్స్ కానీ ఏ విధమైన క్లాసెస్ కండక్ట్ చేయడానికి లేదు. అట్లా ఎవరైనా చేసినట్టుగా తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. పిల్లలు ఈ సమ్మర్ లో ఈ ఎండలకు ఆనందంగా ఇంటి దగ్గర గడపాలే కానీ ఎండలకి వచ్చి ఏదైనా అనారోగ్య పాలు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాలలు ఎవరు కూడా ఏ విధమైన తరగతి గదులు నిర్వహించడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఎవరైనా నిర్వహించినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.